ధర్నా, రోడ్డు మీదకి వచ్చి వీ వాంట్ జస్టిస్ అంటున్నాడు. రోడ్డు మీద ఎవరితో నీకు జస్టిస్? అధికారం వాళ్ళది. ఇప్పుడు హేరోదు లాంటి పరిపాలన కూడా ఈ దేశంలో ఉంది. క్రైస్తవులకే విశ్వాసానికి డెఫినేషన్ తెలియని పరిస్థితిలో రెవరెండులు, బిషపులు ఉన్నారు. ప్రొద్దుటూరుకి వెళ్తే వాడు డయాస్ మీదకి వెళ్ళాడు, నన్ను పట్టుకోవడానికి వచ్చాడు. అంటే కొట్టడానికి కూడా సిద్ధంగా ఉంది. ఏం చెప్పానని? క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ప్రతిసారి ఒక మంచి అంశంతో మీ ముందుకు వస్తున్నాం. పోయినసారి ఇక్కడే యెహోవాయే యేసుక్రీస్తా అనే అంశంతో కూడా మాట్లాడాను. కర్నూలు అంబేద్కర్ భవన్లో కూడా దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు దేవుని కుమారుడే అని మాట్లాడడం జరిగింది. ఇంకా ఎస్టీబీసీ గ్రౌండ్లో యేసుక్రీస్తు ఎవరని 3 రోజులు బహిరంగ సభ కూడా పెట్టాను. అనేక సంఘాలలో ఈ యొక్క కర్నూలు జిల్లాలోని అనేక మండలాల్లో కూడా మాట్లాడాను. అయితే ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది సేవకులు, దైవజనులు, పాస్టర్లుగా పిలువబడుతున్న వారు నా పేరు వింటే భయపడుతున్నారు. అర్థం చేసుకోవాలి. బొంకూరు జాన అయితే అతన్ని మన ఊరికి రానివ్వకూడదు, ఆ మీటింగ్కి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే నేను అబద్ధ బోధ చేస్తున్నానని, అబద్ధ బోధకున్నని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దారి తప్పిన సత్య సువార్త, దాడులు తెస్తున్నటువంటి భిన్నమైన సువార్త. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. ఎందుకంటే అది గవర్నమెంట్ డిక్లేర్ చేయలేదు కనుక మనం చేయడానికి మనకు అధికారం లేదు. చాలామంది నోరు జారి గవర్నమెంట్ నుంచి నోటీసులు తీసుకున్నారు. ఎందుకంటే మన నోరు మన అదుపులో ఉండాలి. ఈ దేశ చట్టానికి లోబడాలి, దేవుని చట్టానికి కూడా లోబడి మనం సువార్త ప్రకటించాలి. ఈ రోజుల్లో అనేక పల్లెటూర్లలో నాకు నిన్న రోజు మన అశోక్, పాలకొమ్మ అశోక్ ఒక పోస్ట్ పెట్టాడు. కోనాయపల్లి అనే గ్రామంలో, కర్నూలు జిల్లాలోనే, మా ఊర్లో అందరూ విగ్రహారాధికులు ఉన్నారు కనుక విగ్రహారాధన తప్పు అని చెప్పే అన్యమత ప్రచారకులు మా ఊరికి రావద్దు అని ఒక బోర్డు పెట్టుకున్నారట ఊరు ముందు. చాలా ఊర్లలో బోర్డులు వెలుస్తున్నాయి ఇప్పుడు, ఎందుకంటే పరిస్థితి బాగాలేదు. సృష్టికర్తను మరిచి దేవుడు సృష్టింపబడిన దానిని పూజించి సేవించిరి గనక వాళ్ళు దేవునికి వ్యతిరేకులని రాయబడి. ఎందుకంటే బైబిల్లో కూడా దేవుడు నిరాకారుడు. ఈ సృష్టిలో కనబడుతున్న ఏ రూపము దేవునిది కాదు. ఏ రూపం అంటే పురుగుల రూపమా, దానికి ఇంత అంటాడు. పైన మీరు ఆలోచిస్తే ఎన్ని రూపాలు ఉన్నాయి? వారు మనుషుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, పక్షుల యొక్కయు, అన్నీ ఏం కనబడుతున్నాయో అన్ని రూపాలలోకి మార్చారు. ఇప్పుడు కనబడిన రూపం
ఏదైనా పర్వాలేదు. అది మనుష్యుల రూపము అన్నాడు మంచిగా. ఇంతకీ యేసు ప్రభుల వారు కనబడ్డారా? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించాడా? ఏమా యేసు ప్రభుని ఎవరన్నా ముట్టుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఆయనతో తిరిగిన వాళ్ళు ఉన్నారా? పక్కన కూర్చున్న వాళ్ళు ఉన్నారా? అవునా కదా? ఆయన సమీపింపరాని తేజస్సులో లేడు, ఆయనకు మనకు దగ్గరగా ఉన్నాడు. అవునా కదా? మనం ఆలోచిస్తాం. మనతో తిరిగినోడు అంటే మన కాదు, మనుషులతో 2000 సంవత్సరాల క్రితం మనకు అంటే ఆ రోజు దేవునికి దూరస్తులైన వారిని దేవునికి దగ్గరగా తీసుకోవడానికి వారి దగ్గరలోకి మనిషిగానే బతికాడు. అంటే కనబడ్డ రూపము, మనుష్య రూపము దేవునిది కాదు అంటే యేసుప్రభు రూపం కూడా. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు రూపం సృష్టింపబడినది అంటే తయారు చేయబడినదే తప్ప దేవుని రూపం కాదు. మరి ఆయన అదృశ్య దేవుని స్వరూపమైన ఒకడు అంటాడు. ఇప్పుడు స్వరూపం వేరు, రూపం వేరు. తెలుగు రావాలి మనం. ఈరోజు ఏమీ చదవరాక, అవునా కదా? మా రవి అంటాడు, చదువు రాక జస్ట్ తేడా. చదువు రాక వేరు, చదువు వచ్చినా చదువరాక. ఇది చదువు వచ్చి చదివినా ఆలోచించలేక, ఆ తర్వాత నేను గ్రహించలేక. అంటే చదువు వచ్చినా చదివి ఆలోచించి గ్రహించాలి, అప్పుడు బైబిల్ అర్థమవుతుంది. ఊరికే కాదు, కడుపు కోసం బైబిల్ పట్టుకున్నానికి ఇది అర్థం కాదు. నేను బతికితే చాలు, నా పిల్లలకి సంపాదించితే చాలు అనేవాడికి బైబిల్ అర్థం కాదు. అలాంటి వాడే ఇప్పుడు మన మీద పడ్డాడు. నిజంగా దేవుని వాక్యం అర్థమైనవాడు ఎప్పుడు ఈ తప్పుడు మాటలు మాట్లాడు. అర్థమైందా లేదా? కాబట్టి వాళ్ళకు కాదు, ఇప్పుడు మనోళ్ళతోటే ప్రాబ్లం. కాబట్టి దారి తప్పిన సువార్త, ఈ టైటిల్ని చూసి నా దగ్గర నా తమ్ముడు ఒకడు నాతో తిరిగేవాడే అడిగాడు, అన్న దారి తప్పిన సువార్త ఏంటన్నా, టైటిల్ బాగలేదు మార్చను. ఇప్పుడు మిమ్మల్ని ఆలోచించడానికి 1 నిమిషం టైం ఇస్తా. దారి తప్పిన సువార్త అనే టైటిల్ రైటా రాంగా? రైట్ అన్నోళ్ళు చేతులెత్తండి, ముందు రైట్ అన్నోళ్ళు చేతులెత్తండి. దారి తప్పిన సువార్త అనే ఆ టైటిల్ రైటా అన్నోళ్ళు చేతులెత్తండి. చేతులు ఎత్తకపోతే రాంగ్ అని అర్థమైపోతుంది. అర్థమైందే లేదా? అగో ఓకే, అందరూ ఎత్తారు, కొందరు ఎత్తలేదు. కాబట్టి అమ్మ టైటిల్ ఏదో నాకు నచ్చలేదు సార్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. నాకు భయపడుతున్నారు అంతే తప్ప మనసులో ఉన్నది నేనేమనుకుంటానో నేనేమనుకోను. మీకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవడానికే వచ్చాను తప్ప మరొకటి కాదు. కాబట్టి మా తమ్ముడే నాతో పాటు నా టీంలో ఉన్నోడే వ్యతిరేకించాడు నన్ను. ఎంత చెప్పినా వింటలేడు. వచ్చి చూడు అంతే, అంతకంటే ముఖ్యం వచ్చి విను అన్నాడు. ఇప్పుడు దారి తప్పిన సువార్త అనేది టైటిల్ ఎంతవరకు బాగుంటుందంటే, పట్టాలు తప్పిన రైలు అంటాడు పేపర్లో. ఎలా తప్పుతుంది రైలు పట్టాలు? ఎవడో ఒకడు చేయకూడనిది చేస్తే స్టేషన్ మాస్టర్ లైన్ తప్పించినా, మనకు ఇంతకుముందు గ్యాంగ్మెన్ ఉండేవాడు, అవునా కదా? ఆయన సిగ్నల్ ఇవ్వాలి, అక్కడ ఒక చేంజ్ చేసేది ఉంటుంది, లైన్ చేంజ్ చేసేది లివర్ ఉంటుంది, అది చేయకపోతే తప్పుతుంది. రైలు తనంతట తాను తప్పదు, అంతవరకు వాస్తవం. ఇప్పుడు నిన్నొక విమాన ప్రమాదం జరిగింది, మనందరికీ తెలుసు.
ఇప్పుడు దాని మీద రాసేవాడు ఏమని రాస్తాడంటే, ఘోరమైన విమాన ప్రమాదం, శోక సముద్రములో భారతదేశం అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? అంటాడా లేదా? శోక సముద్రం. లేదా ఒక బస్తీలో ఏదైనా జరిగిందనుకో, అవునా కదా, ఆ ఏరియా అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది అని చీకటి. ఇవన్నీ భాషాపరమైన పదాలు ఇవి. అసలు శోక సముద్రం అనేది ఉందా? మరి ఎక్కడికి వెళ్ళొచ్చింది? అవునా కదా? అంటే ఊరోళ్ళందరూ ఏడిస్తే ఆ ఊరంతా సముద్రం అయిపోయి మునిగిపోయింది అంటున్నాడు ఒక కవి, ఒక విలేకరు రాస్తాడు. అది రైట్. ఎందుకంటే అలా రాస్తేనే అది, అవునా కదా, జనాలు ఆలోచిస్తారు. ఇప్పుడు మనం ఆలోచించాలి, నిజంగా సత్య సువార్త దారి తప్పిందా లేదా? ఏమా, సత్య సువార్త అంటే బైబిల్లో ఉన్న సత్యమైన అంటే సువార్త ఈరోజు దారి తప్పిందా లేదా అనేది నా ప్రశ్న. అంటే మనమే తప్పించాం, మనం తప్పించడం మూలాన అది తప్పింది అనేది రైటు. ఎలా తప్పింది? ఓకే, అన్నగారు అన్నట్టు, ఎందుకంటే గల్తీలో రాశాడు కనుక మొదటి శతాబ్దంలోనే తప్పింది. ఇప్పుడు మనకంటే ముందు నా చిన్నప్పుడు మన ఊర్లో పాటలు పాడుకుంటూ పోయేవాళ్ళం, సువార్త చెప్పుకుంటూ పోయేవాళ్ళం. ఎవరేమనలేదు. కొంత సాక్ష్యాలు ఉంటాయి. నేను అన్ని పాపాలు చేసినా ఎక్కడ పోయినా నా పాపం పోలేదు అని చెప్తూ ఒక సాక్ష్యం చెప్పేవాడు ఏమంటాడంటే, గుండంలోకి వెళ్ళి మునిగి గుండు కొట్టించుకున్నా నా పాపం పోలేదని చెప్పారు చాలామంది. అప్పుడు వినడానికి బాగుందని ఎవడేమనలే, ఎందుకంటే నీ సాక్ష్యం నీ ఊరితోటే సరిపోయేది. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది. నీ సాక్ష్యం క్షణాల్లో తెలిసిపోయి దాన్ని పట్టుకొని తన్నడానికి కొందరు రెడీగా ఉన్నారు. అవునా కదా? మన ఇంటి పక్కన ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ మన సెల్ ఫోన్లో వస్తుంది. ఏమై గంట లోపల అరే మా ఊర్లోనే జరిగింది ఈ ప్రమాదం అనేటువంటి అవసరం. అంత తెలివి మీరింది ఈరోజు. కాబట్టి ఆ రోజు మాట్లాడితే చెల్లిందేమో, కానీ ఈరోజు మాట్లాడితే చెల్లదు. ఎందుకంటే నువ్వు గుండంలో మునిగి గుండు కొట్టించుకున్నా పాపం పోలేదు, మరి నీ హౌజులో మునిగితే ఎట్లా పోతుందిరా పాపం అంటాడు. హౌజులో మునుగుతలేవా? బాప్తిసం అంటే ఏంటిది? ఏదో బావిలో మునిగినా, ఏమో వాగులో మునిగినా అది బాప్తిసం అంటాం. అలా మునిగితే ఎట్లా పోతుంది అంటాడు ఒకడు. కాబట్టి ఆ మాటలు మన నోటి నుంచి రాకుండా ఉంటే మనకి ఎదురు సమాధానం రాదు. ఇప్పుడు చేస్తున్నదంతా సాక్ష్యాధారాలన్నీ తప్పుడు సాక్ష్యాలే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఏ సాక్ష్యం విన్నా అది బైబిల్ ప్రకారంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇలా సాక్ష్యాలు చెప్పి బైబిల్ దృష్టిలో జాగ్రత్తగా వినాలి. ఇక మనం అన్యులో లేదా ఇంకెవరో కాదు, కానీ బైబిల్ దృష్టిలో ఎలా దెబ్బతింటున్నాము అనేదే మనకి ఇప్పుడు ముఖ్యం. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనల్ని హెచ్చరించాడు. మేము ప్రకటించిన ఈ సువార్త కాక మరి ఒక సువార్తను వేరొకడైనను, ఎంత బాగుంటుంది, దేవదూత అయినా చెప్పినా వాడు శాపగ్రస్తుడు. యోహాను గారు ఎవరైనా ప్రవచన పుత్రుడు. యేసుక్రీస్తు ప్రభు కడుపులో పడ్డప్పుడు ఆయన కడుపులో ఉండి గెంతులేశాడు. ఆయన పేరు ఇది చెప్పుకోవచ్చు, బాప్తిసమిచ్చు యోహాను. ఇప్పుడు ఆయన తప్పని హేరోదు తీసుకెళ్ళతని చెరసాల్లో వేశాడు. అవునా కదా? ఇప్పుడు చెరసాల్లో వేస్తే యేసుప్రభు ఏం చేయాలో? బతికే ఉన్నాడుగా, ఆయన కంటే 6 నెలల చిన్నోడు కదా.
ఆయన చేత బాప్తిసం పొందినోడు ఉన్నాడు కదా, మహిమ కలిగిన వాడు, 4 రోజుల క్రితం చచ్చిపోయినోడిని లేపినోడు కదా యేసు ప్రభు. మరి వెళ్ళి చెరసాలలోంచి తీసుకురావచ్చు కదా. యేసు ప్రభు ఏమనలే, ఏడిపించలేదు, ఆయన అట్నే ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు అసలు ఆయన కూడా ఒకటి వచ్చింది, చెరలోనున్న వారిని విడిపిస్తాడన్నాడు కదా అదే యెషయా గ్రంథంలో. మరి నేను చెరసాల్లో ఉన్నాను కదా, నన్నెందుకు విడిపించలేదు యేసు వచ్చి? అయితే నువ్వేనా కాదా, ఇంతకు అసలైన యేసు నువ్వా కాదా అని ప్రశ్నించడానికి మళ్ళీ మనుషులను పంపాడు. ఆలోచించాలి మీరు. చెరసాల్లో ఉన్నప్పుడు ఆయనకు భయమైంది, ఎందుకంటే విడిపించాలి కదా నన్ను అని. రావట్లేదు ఈయన, రాలేదు కూడా. అప్పుడు అన్నాడు యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? బాప్తిసం ఇచ్చి యోహాను గురించి, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నేను మీతో చెప్తున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పడని. ఎందుకంటే యేసు విషయమే అభ్యంతరపడ్డాడు, యేసు ప్రభువును అనుమానించాడు. అర్థమైందా లేదా? యేసు ప్రభువును అనుమానించాడు. వెంటనే యేసు ప్రభు అన్నాడు, నో, ఇది సత్యం కాదన్నాడు. సరే, ఒక పని అయిపోయింది. తర్వాత అసలు పని చెప్తాను. ఇప్పుడు యేసు క్రీస్తును ఈరోజు క్రైస్తవులు అర్థం చేసుకోలేదు. దేవుని నీతిని ఈనాటి క్రైస్తవులు అర్థం చేసుకోక ఎందుకు దెబ్బలు తింటున్నారు, ఎందుకు చంపబడుతున్నారో అసలు విషయం ఇక్కడే ఉంది. ఒక కార్యం వచ్చింది, ఆ అమ్మాయి డ్యాన్స్ చేసింది, నీకేం కావాలని రాజు, వాడు పవర్ఫుల్ కదా. ఏం పవర్ఫుల్? వాడి మాట ఎదురు చెప్పడానికి ఆ దేశంలో ఎవరికీ లేదు. ఎందుకంటే అది హేరోదు రాజ్యం. అది ఎవరికి తెలుసు? యేసు ప్రభు కూడా తెలుసు. అందుకనే వానితో మనకు పని లేదని అసలు వాని విషయమే మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు కూడా వాడిని ఎదిరించలేదు. ఎందుకంటే లోకాధికారం వాని చేతిలో ఉంది. ఆయనకు సత్యం తెలుసు కనుక, ఆయన ధర్మశాస్త్రం తెలుసు కనుక ఒకానొక రోజు తలగొట్టేశారు. వెంటనే యేసుక్రీస్తుకు ఆ వార్త వచ్చేసింది. యోహాను తలగొట్టబడనని యేసు ఎరిగి ఆ మాట విని యేసుప్రభు ఏం చేశాడు? అరే హేరోదు, ఏం బుద్ధుందని కావనా? ఆయన ఎవరు అనుకుంటున్నారు? నా కళ్ళ ముందు చంపుతావా? తీసుకురా, తల అతికిచ్చేస్తాను అన్నాడా? ఏమండి, తల అతికిస్తానని అనలేదు. ఎందుకంటే సచ్చినోడిని బతికించినోడు యోహాను బతికించడం కష్టమా? కానీ ఆలోచించాలి మీరు. ఈరోజు ఆయన చంపబడ్డాడని తెలవగానే గమ్మున అరణ్యంకి వెళ్ళి ఒలివ కొండ మీద ప్రార్థన చేసుకున్నాడు, అంతే. మళ్ళా శిష్యులు ఏమైనా గడబడితే, మీరు కూడా వచ్చేయండి రా, ప్రార్థన చేసుకుందాం ఏకాంతంగా. ఇది బైబిల్లో రాసున్న దేవుని నీతి. ఇది మనం అర్థం చేసుకొని చదవాలి. ఇప్పుడు ఒక ఆయన చచ్చిపోయాడు, అందరేమో చంపబడ్డారు అన్నాడు. ఇప్పుడు చంపబడ్డాడు అనగానే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ధర్నా, రోడ్డు మీదకి వచ్చి వీ వాంట్ జస్టిస్ అంటున్నాడు. రోడ్డు మీద ఎవడితే నీకు జస్టిస్? అధికారం వాళ్ళది. ఇప్పుడు హేరోదు లాంటి పరిపాలన కూడా ఈ దేశంలో ఉంది. అర్థమైందా లేదా? అవునా కదా? కాబట్టి నువ్వెంత అరిసి గీపెట్టినా నీ గోలెవడు వినే స్థితిలో లేదు. మనం అర్థం చేసుకోవాలి. ఏమో 1.5 year నుంచి మణిపూర్ మండుతున్నది. ఈ దేశాన్ని పరిపాలించే నాయకుడు ఒక్కరోజు కూడా అక్కడికి వెళ్ళి చూడలేదు, ఆయనకి ఇష్టం లేదు. అలాంటి ఒక రాష్ట్రం తగలబడితేనే దిక్కు లేదు, ఈ ఒక్కడు చచ్చిపోతే దిగొత్తాడా? ఏమండి, ఇప్పటికీ రోజుకు ఆయన అదే పని. ఎవరు చూసినా డిబేట్లు, అతని చావుతోటి వీళ్ళు డబ్బులు తెచ్చుకుంటున్నారు. డిబేట్లు చేసి రేటింగులు పెంచుకొని యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు. ఇప్పటికీ తమ్ముడు అంటున్నాడు, పండు కూడా కలెక్ట్ చేశాను. ఇంతకీ అతడు సువార్త చెప్పినందుకు సచ్చాడా? ఇది క్రైస్తవులు ఆలోచించాలి. దారి తప్పిన సువార్థికుడు. అవునా కదా? మీరు ఆలోచిస్తే ఏం చేశాడు ఆయన? సువార్త చెప్పడం వల్ల చంపారు ఆయనని. ఒక వేదాలకెళ్ళి వేదాల్లో ఉన్న తప్పులు ఎత్తి చూపాడు. ఒక రామాయణంలోకి వెళ్ళి రామాయణంలో ఉన్న తప్పులు ఎత్తి చూపాడు ఆయన. ఖురాన్ దగ్గరికి వెళ్ళి ఖురాన్లో ఉన్న తప్పులు ఎత్తి చూపాడు ఆయన. అప్పుడు ముస్లిం ఏమన్నారంటే చంపేస్తాం రా నిన్ను అన్నారు. వెంటనే నన్ను కాపాడండి అని మళ్ళొక వీడియో.
ఇవన్నీ చూసి తలనొప్పి. అవునా కదా? రామాయణంలో సీత ఇట్లా అన్నది, సీతతో రాముడు ఇట్లా అన్నాడు. ఇది నీకు అవసరమా? ఇది సువార్తేనా? ఏమండి, ఇది సువార్త, భిన్నమైన సువార్త, అసలు బైబిల్లో లేని సువార్త కాదా? సో బైబిల్లో లేని సువార్త చెప్తే వాడు ఏమవుతాడన్నది బైబిలు. మేము ప్రకటించిన ఈ సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకము నుండి దిగి వచ్చిన దూత అయినను అతడు శాపగ్రస్తుడు అన్నాడు. ఇప్పుడు రామాయణంలో చెప్పింది, భగవద్గీతలో చెప్పిందో లేకపోతే ఖురాన్లో చెప్పింది చెప్పినోడు అతసాక్ష శాపగ్రస్తుడా? ఇది బైబిల్ చెప్పింది. నాకు ఆయన మీదేం కోపం లేదు. ఈ క్రైస్తవులు ఇప్పుడు రోజు ధర్నాలు, రోజు, అవునా కదా, ప్రతి చూస్తే డబ్బులే. అంటే ఎందుకు ఈ అలజడి జరుగుతుంది? ఇప్పుడు చేయకపోతే ప్రభుత్వం దిగిరాదు బ్రదర్ అంటాడు ఒకడు. అవునా? ఆయన చంపిన తర్వాత చాలా ఊర్లలో మళ్ళీ చర్చిలను తరలిపెట్టారు, క్రైస్తవులు తంతనే ఉన్నారు. అవునా? ఇది వాళ్ళ ప్లాన్లో ఉంటుంది కనుక అది నువ్వేం చేయలేవు. సత్యం చెప్పినా తన్నేవాడు ఉన్నాడు, విమర్శించినా తన్నేవాడు ఉన్నాడు. ఇది మనకు అవసరం లేదు. మనం ఈరోజు మేము పోతే కూడా ఎందుకు తంతారు అంటే ఆల్రెడీ ఊరు చెడిపోయింది. ఎవడు క్రైస్తవుడు మా ఊర్లోకి? ఇప్పుడు మనం పోయినాం అనుకో, అరే నాయన యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మన పాపాల గురించి ఆయన చనిపోయినాడు, తిరిగి లేపబడ్డాడని మనం చెప్పినా మేము బోర్డు పెట్టినాం కదా, ఎందుకు వచ్చావు? నేను రంగారెడ్డి జిల్లాలో మాదిరెడ్డిపల్లి అని వికారాబాద్ దగ్గర ఉంటుంది ఒక ఊరుకు ఒక రాత్రి సువార్తకి వెళ్ళాను. మనోళ్ళు చెప్తే అక్కడ డామినేషన్ ఎవరిదంటే ఆ ఏరియా మొత్తము మెథడిస్ట్ చర్చ్ ఉంటుంది. ఆ ఊర్లో సంఘ పెద్ద ఏం చేశాడంటే, ఎవరిని అడిగొచ్చావు ఈ ఊరుకు, ఇది మాది అన్నాడు. నువ్వు వెళ్ళకపోతే నిన్ను కట్టేసి కొడతామన్నాడు ఆయన. అంటే మా రాజ్యంలో నీకు ఉద్దేశం అంటే సువార్త చెప్పడానికి ఆ ఊరిలో ఉన్నోని పర్మిషన్ తీసుకొని మనం వెళ్ళాలన్నమాట. లేకపోతే మనల్ని తంతారు. తన్నేడవాడు ఎవడంటే క్రైస్తవుడు. ఇప్పుడు ఇది సత్య సువార్తను సచ్చినట్టు మనల్ని వ్యతిరేకిస్తున్నాడు అంటే క్రైస్తవుడే. ఇప్పుడు మేము యేసుక్రీస్తును దేవుడు లేపాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని మేము చెప్తున్నప్పుడు మనల్ని వద్దన్నోడెవడు? హిందువులా, ముస్లింలా? క్రైస్తవులు. అర్థం చేసుకోవాలి, క్రైస్తవులకు దేవుని నీతి అర్థం కావట్లేదు. అందుకే యేసుక్రీస్తు మొట్టమొదటి మాట ఏం చెప్పాడు అంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి అన్నాడు. మేము అదే చెప్తున్నాం, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి అయ్యా, లేకపోతే మనకు ప్రమాదం. చూసారా? ఇప్పుడు ఒక బైబిల్లోంచి ఒక బలమైన సాక్ష్యం చూపించాను. యోహాన్ అంతటి వాడి తలగొడితే యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ధర్నాలు చేస్తున్నారు. ఆయన సమాధి, ఆయన శవం పెట్టినప్పుడు ఒక చర్చిలో పెట్టారు, సికింద్రాబాద్ చర్చిలో. నేను వెళ్ళాను, ఎందుకంటే నేను ఒకప్పుడు అదే చర్చి మెంబర్ని. ఎంత వాతావరణం బాగుంటుందంటే ఆడికి వెళ్ళిన తర్వాత ఈ రౌడీ మూకలు అంటాను నేను, మామూలు కాదు. ఆ చర్చి కాంపౌండ్లో ఒక దిక్కే మాట్లాడుతున్నారు, గేటును తోసుకుంటూ బయటకు వెళ్ళాలని 100 మంది పోలీసులు ఈ గేటుని ఇలా తోడుతున్నారు. వాళ్ళు అంటే గేట్ పడిపోద్ది, ఇంకా ఒక్క క్షణంలో పడిపోద్ది. వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారంటే ఒక చర్చిలో లాఠీ చార్జ్ చేసే పరిస్థితి వచ్చింది. వీళ్ళు క్రైస్తవులా? నేను స్వయంగా ప్రత్యక్షంగా ఉన్నాను. ఆ రోజు వెళ్ళాను, ఎందుకంటే సహోదరుడు కదా. ఎవరైనా ఒక సహోదరుడు చనిపోయినాడు కాబట్టి ఒక సానుభూతిగా మనం వెళ్ళాలని వెళ్ళాం. మనమేం వ్యతిరేకులం కాదు. అక్కడికి వెళ్ళాక పరిస్థితి నాకు అర్థమైంది. ఆ చర్చిలో వీ వాంట్ జస్టిస్ అంటున్నారు, గేట్ దోస్తున్నారు. అసలు జస్టిస్ ఇచ్చేవాడు ఈడా, పైన ఉన్నోడా? న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మనం ఏం చేయాలంటే
ప్రార్థన చేయాలి. లేకపోతే దేశ చట్ట ప్రకారంగా న్యాయస్థానంలో కేసేయి, నో ప్రాబ్లం. ఎందుకంటే చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు మనం. ఈ దేశ చట్టం మన కోసం ఉన్నది, మనం కూడా దేశ పౌరులం కనుక మనకు హక్కు ఇచ్చాడు. కాబట్టి నువ్వు చట్ట ప్రకారంగా పోరాడు, లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయి. ఇలాగా సువార్థికులు దారి తప్పారు కనుకనే సువార్త దారి తప్పింది. దానివల్ల ఏమొచ్చింది? దాడులు జరుగుతున్నాయి. ఎక్కడికి పోయినా దాడులే జరుగుతున్నాయి. ఈవెన్ చర్చిలో కూడా, పర్మిటెడ్ చర్చిలో కూడా ప్రార్థన చేసుకుంటే వచ్చి మైకులు వడగొట్టి, ఇది వడగొట్టి, ప్యాన్లు వడగొట్టి కొడుతున్నారు వాళ్ళు. ఇది అన్యాయం అనుకుంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, కేసు పెట్టు. రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేస్తే ఎవడు మన మాట వినడు. ఒకవేళ నీ పేరు మీద నువ్వు నీ అల్లరి భరించలేక ఎఫ్ఐఆర్ చేసినా అది నువ్వు సత్య లోపల కూడా అది కేసు బెంచ్ మీదకి రాదు. అర్థమైందా లేదా? 1950లో ఒక చట్టం చేశారు, చిన్నది, 1950 ప్రెసిడెంటల్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉన్నది. దాంట్లో దళితులు మాత్రమే క్రైస్తవులుగా మారితే వాళ్ళ రిజర్వేషన్ పోతుంది. ఓన్లీ దళితులే. గిరిజనులు అంటే ఎస్టీస్ ఉన్నారనుకో, వాళ్ళు మారినా ఏం కాదు, బుద్ధులు ఉన్నా ఏం కాదు, సిక్కులు మారినా, సిక్కులోకి మారినా ఏం కాదు. ఓన్లీ క్రైస్తవులు మాత్రమే, అంటే దళితులు మాత్రమే, అంటే మాలా మాదిగా అనుబంధ కులాలు, వీరు మాత్రం క్రీస్తు నమ్మితే నీ కులం మారుతుందట, నీకున్న హక్కులు పోతాయని ఒక చట్టం తీసుకొచ్చారు. అది 1950లో చేశారు. అది అప్రూవ్ కాలేదు, అవునా కదా? దాని మీద మనోళ్ళు కేసు వేస్తే ఇంతవరకు దాని మీద ఇంకా బెంచ్ మీదకి వస్తుంది, పోతుంది. ఎందుకంటే రాజ్యం వాళ్ళది, అధికారం వాళ్ళది, అవునా కదా? వాడు రానియాడు. నిజంగా నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్తే ఇది తప్పని తేలిపోయి తీసేస్తారు. అట్లాంటి రాజ్యంలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మరియు ఆ స్థలములో నాయందు విశ్వాసయుండిన నన్ను గూర్చి సాక్షి అయిన అంతియప అనువాడు గట్టిగా చేపట్టి విసర్జింపలేదని ఇక్కడున్నది. ఈరోజు గతంలో వచ్చినప్పుడు నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే సాతాను సామ్రాజ్యం ఉన్న ఈ స్థలం ఇది కూడా అదే, అవునా కదా? ఇప్పుడు ఏమన్నా క్రైస్తవులకు సపోర్ట్ ఉన్న గవర్నమెంట్ ఉందా? లేదుగా. సాతాను స్థలమే ఇది. రాజ్యం అంటేనే సాతాను. ఎందుకంటే సైతాన్ గాడు మొట్టమొదట యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, ఈ లోక రాజ్యములన్నీ నా వశంలో ఉన్నాయన్నాడు. ఏ దేశంలోనే, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అమెరికా రాజ్య పరిపాలన కూడా ఇప్పుడు ఆ ట్రంపో కంపోన మనకు అనవసరం, అతను కూడా సాతాను పరిపాలనే చేస్తున్నాడు. ఇంగ్లాండ్లోకి వెళ్ళినా అదే పరిస్థితి, జర్మనీలోకి వెళ్ళినా అదే పరిస్థితి. అసలు ఈ ప్రపంచంలో ఏ దేశంలో అన్నీ ఎవరి వశంలో ఉన్నాయి? సాతాను వశంలో ఉన్నాయి. ఆ వశంలో ఉన్న దేశంలో ఉన్నవాడు ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, గట్టిగా చేపట్టాలి. అంటే విశ్వాస భ్రష్టత్వంలోనికి నువ్వు వెళ్ళకుండా ఏ దేశంలో ఉన్నా ఆ దేశ చట్టానికి లోబడుతూనే, దేవుని చట్టానికి లోబడుతూనే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం మాత్రం వదలకూడదు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి ఇంతకీ విశ్వాసములో గట్టిగా ఉన్నావంటే అసలు ఏ విశ్వాసంలో ఉండాలి నువ్వు? అది ప్రాబ్లం. ఇక్కడ వచ్చిందంతా క్రైస్తవులకే విశ్వాసానికి డెఫినేషన్ తెలియని పరిస్థితిలో రెవరెండులు, బిషపులు ఉన్నారు. నేను హైదరాబాద్లో దాదాపు ఒక 5-6 వాట్సాప్ గ్రూపులలో నన్ను చేర్చుకున్నారు. ఎవరు చేశారో నాకు తెలియదు, కానీ
అన్ని బిషప్స్ కౌన్సిల్స్ బిషప్ అందులోనే ఉన్న ప్రతి మెసేజ్ నేను పెడుతున్నా అంతే. చూసి ఎవరు మాట్లాడలేదు. ఏ ఒక్క బిషప్ ఇంతవరకు నా మీద కామెంట్ చేయలేదు. ఎందుకంటే జ్ఞానం తెలిసిన వారు మాట్లాడరు. జ్ఞాని మౌనంగా ఉంటాడు, అజ్ఞాని ఎగురుతాడే. అందుకే ఫస్ట్ ఈ కర్నూలులో ఆ అంబేద్కర్ భవన్లో మీటింగ్ పెట్టినప్పుడు మా మీదకి వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే క్రైస్తవులే. 22 ప్రశ్నలతో దూసుకొచ్చాడు. ఈ బొంకూరు జాన్ అనేవాడు అబద్ధ బోధకుడు మా 24 ప్రశ్నలు 22 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని వస్తే మనోళ్ళు ఏదో సరిచెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళే ప్రొద్దుటూరుకి వెళ్తే వాడు డయాస్ మీదకి వెళ్ళాడు, నన్ను పట్టుకోవడానికి వచ్చాడు. అంటే కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏం చెప్పానని? అవునా కదా? చూడు, వాళ్ళు పంచినటువంటి కరపత్రానికి 22 ప్రశ్నలకు వాక్యానుసారమైన జవాబు రాసుకొచ్చాను ఇప్పుడు. ఎందుకంటే కర్నూలే కదా, ఇక్కడ నుంచే ప్రారంభమైంది, ఇక్కడికే తెచ్చాను. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ హైదరాబాద్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ ఇదే నిజం. దిస్ ఈజ్ ద ఓన్లీ ట్రూత్. ఏంటట? త్రిత్వము వాక్య ఆధారము లేనిది. త్రిత్వం అనేది మనుష్యుల కల్పితం. ఇది దేవుని నీతికి వ్యతిరేకము. దేవుడు ఒక్కడే. అదే బైబిల్లోని 66 గ్రంథాల సారాంశం. యేసుక్రీస్తు ప్రభువు సజీవుడగు దేవుని కుమారుడు అని నమ్మితేనే నిత్య జీవం. ఇదే ప్రపంచ క్రైస్తవుల ఏకైక విశ్వాసంగా ఉండాలని ఈ బుక్ తీసుకొచ్చాను. అంటే విశ్వాసము నువ్వు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నాను, ఏ విశ్వాసంలో ఉండాలి? దీన్ని దేని ఆధారం చేసుకొని రాసామనుకుంటున్నావు? బైబిలే. యోహాన్ రాసిన సువార్త 20వ అధ్యాయము 30-31 చదవండి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు ప్రభువు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఇందులో ఒక సంఘం వచ్చింది, యేసు నామం అనగదా. యేసు నామం అని ఒకడు వచ్చాడు. వాడు యేసునామం అంటే మరొకడు క్రీస్తు నామం అంటాడు ఇప్పుడు. అవునా కదా? అవునా కదా? క్రీస్తు సంఘమే ఎత్తబడుతుంది అంటాడు. అంతే కదండి. బైబిల్ ఏముంటుంది? సహోదరులారా అని ఉన్నది. అంటే ఏమన్నట్టు? బ్రదరన్ అనగానే బ్రదరన్ సంఘం వచ్చేసింది. అంటే కేవలం ఇది బ్రదర్స్కు, మగోళ్ళకే సువార్త చెప్పాడు కానీ ఆడోళ్ళకి కాదా? ఆడోళ్ళకు నిత్యజీవం అవసరం లేదా? ఆడోళ్ళు సువార్త చెప్పకూడదా? థింక్ చేయలేదు. దేవుని నీతితో మనం ఎవడో పెట్టిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నాం. కానీ దేవుని నీతిలోకి వెళ్తే బ్రదరన్ అన్నాడు అనుకో, అంటే వాక్యములో మనందరము సహోదరులమే. ఎందుకంటే దేవుని ఆత్మ అందరిలో ఉందా? మొగోళ్ళలోనే ఉందా? ఆడోళ్ళలో కూడా ఉన్నది దేవుని ఆత్మే. కాబట్టి బ్రదర్స్కే అని ఒకటి సంఘం కడతాడు. ఏమండి, మీకు ఒక మంచి, ఇవన్నీ మేము కరెక్షన్ చేస్తున్నాం. దాదాపు 4 సంవత్సరాల నుంచి దివారాత్రులు చర్చ జరుగుతుంది. త్వరలో FTBS అని ఒక బైబిల్ సొసైటీని స్థాపించాను నా సహోదరులందరితోటి. ఈ బైబిల్ తర్జుమా చేసిన వాళ్ళ జ్ఞానంలో ఏముందంటే కుమారుడు పుడితేనే నీకు మోక్షం, వాడే తలకొరువు పెట్టాలి. అవునా కదా? అందుకని అప్పట్లో నుంచి మనుషుల మైండ్లో ఏముందంటే కొడుకు పుడితేనే అదృష్టం. ఆ మైండ్తో తర్జుమాలకు వచ్చింది. అది ఆలోచించాలి మనం. కాబట్టి ఆయన ఏం రాశాడు? కుమారులు యెహోవా అనుగ్రహించు
ఆస్తి అన్నాడు. వెంటనే పాస్టర్ గారు ఏం చేస్తారు, చూసావా దేవుడు ఎంత గొప్పవాడు, నీ కొడుకునిచ్చాడు, నువ్వు అదృష్టవంతులు. కొడుకు పుడితే ప్లస్, బిడ్డ పుడితే మైనస్ అట, అయిపోయింది. అంటే ఒక వాక్యంలో ఉన్న తర్జుమా ఎంతవరకు మనల్ని దేవునికి దూరంగా తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆడపిల్లని కన్నా తల్లి ఏమనాలి? ఇప్పుడు మన దగ్గర వీరులు ఉన్నారు, విశ్వాస వీరులు, అవునా కదా? 2 ఆడపిల్లలు పుట్టారనుకో, నిన్ను చేసుకుంటే అందరు ఆడపిల్లలే పుడుతున్నారు. దరిద్రపు దానా, నీ అమ్మ సాలు పడ్డదా, మీ అమ్మమ్మ సాలు పడ్డదా అని తిట్టి ఇంకో దాన్ని చేసుకుంటేనైనా కొడుకులు పుడతారనే దరిద్రపు క్రైస్తవులు ఉన్నారు ఈ దేశంలో. అత్తమామలు ఉన్నారు, కోడలను రాసి రంపార చేసే అత్తమామలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. ఏం జరిగిందంటే ఇదిగో ఈ వాక్యం, అవునా? ఏమని కుమారులు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నా దృష్టిలో కుమారులనే పుట్టిస్తాడు, మగవాళ్ళనే పుట్టించాడు. అందరికీ మగవాళ్ళని ఇవ్వాలి, ఆడవాళ్ళని ఎందుకు ఇవ్వాలి మరి? అవునా కదా? ప్రశ్నించాలి. స్త్రీలను ఎందుకు ఇవ్వాలి? ఏమా, అవునా కదా? మీరు అడగాలి. అప్పుడు మమ్మల్ని ఎందుకు పుట్టించాడు? మేము లేకపోతే పురుషులు ఎక్కడికి వెళ్ళి వస్తారు? రియల్గా చూడాలంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడే కదా నారిని సృష్టించాడు. ఏమన్నా ఆదాం అడిగాడా? నాకు బోరు కొడుతుంది డాడీ, నాకు ఇచ్చే పిల్లని నన్ను అడిగాడా? ఆ నరుడు ఒంటరిగా ఉండుట దేవునికి మంచిది కాదని దేవుడే నారిని సృష్టించి నరుని నారిని కలిపి మీరిద్దరు కనండి రా అన్నాడు. అంతే, పిల్లలను కనండి అన్నాడు. అంతే. అది గుర్తుకొచ్చినప్పుడు ఇక బైబిల్ చదివితే తెలుగులో ఇట్లుంది. ఇఫ్ యూ గో టు ఇంగ్లీష్ బైబిల్, తెలుసా మీకు? ఒకసారి ఇంగ్లీష్ ఉంటే చూడండి, మీ సెల్ ఫోన్లో ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చెప్పండి. చిల్డ్రన్ ఆర్ ది హెరిటేజ్ అంటాడు. అంటే పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. తెలుగు బైబిల్లో లేదు. అది ఉంటే ఈ దుర్మార్గుడు అలా మాట్లాడేవాడు కాదు. అవునా కదా? మనం ఆలోచించాలి. ఎందుకంటే కొడుకు పుడితే ప్లస్, ఇప్పటికి కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళినా ఇప్పటికీ మన మైండ్ సెట్ ఉంది, అన్న కొడుకు పుట్టాడని ఓ కంగ్రాట్స్. కొడుకు పుడితే హాస్పిటల్లో రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి, తెలుసా మీకు? ఆయాలు అడిగే రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. బిడ్డ పుడితే ఒక్క పదములో ఎంత ఘోరం జరిగిపోతుంది. అందుకనే తెలుగు బైబిల్ ఏముండాలంటే పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటే అయిపోయాయి. ఇది కలపడం కాదు, తీయడం కాదు. మళ్ళీ అరే మీరు బైబిల్ మారుస్తారా అంటున్నాడు ఒకడు నన్ను. ఏమండి, మీరు బైబిల్ మారుస్తారా అంత గొప్ప వాళ్ళని ఒకటి నన్ను ప్రశ్నించాడు. అరే మారుస్తలేమురా నాయన, వాళ్ళకి ఆ కాలంలో దొరికింది చెప్పారు, వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా కొడుకులని పెట్టాడు. కానీ దేవుని ఉద్దేశంలో పిల్లలు అని ఉండాలి. ఇది కలపడం కాదు, తీయడం కాదు, సరిచేయడం అంటారు దాన్ని. ఇలా మేము చేస్తుంటే బైబిల్ మార్చే మొనగాళ్ళు వచ్చారు. ఒకడంటాడు నువ్వు భక్సి కంటే గొప్పోడివా, మరి భక్సికి ఎందుకు చెప్పలేదు ఈ మాట? అంతే కదా, నేను అడుగుతున్నాను ఇప్పుడు, భక్సికి ఎందుకు చెప్పలేదు? ఏసన్న కంటే గొప్ప ఎందుకు చెప్పలేదు? నేను ఈ ప్రసంగం ఎందుకు చేయలేదు? ఇప్పటివరకు క్రైస్తవులు ఆ మైండ్లో ఎందుకున్నారు? ఒకడు జోషన్న కంటే గొప్పవాడు అంటాడు, ఇంకోటేమో నువ్వు పీడిస్తున్నారావు కంటే గొప్పవాడు అంటాడు. ఏంటిది ఇదంతా? వీళ్ళంతా ఎవరు? మనుషులు. వీళ్ళు కంటే గొప్పది బైబిల్. బైబిల్ ముందు ఎందుకు పనికిరారు వీళ్ళు. నేను కూడా అంతే. బైబిల్ చదివి బైబిల్ అనుగుణంగా నీ విశ్వాసం ఉండాలే తప్ప, నీ బోధ ఉండాలి తప్ప, నీ ప్రజలు నువ్వు పెంచాలే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు మార్చడానికి వీల్లేదు. అంటే అక్కడ తర్జుమా దోషం జరిగింది, దీన్ని సరిచేద్దాము రండి. రేపు నేను తీయబోయే బైబిల్ మా సహోదరులం ఒక కమిటీ ఏర్పాటు చేసినాం. దాదాపు 12 మంది ప్రతి వారం చర్చించి కరెక్షన్ చేసి మీకు ఈ సంవత్సరం ఆఖరిలో, డిసెంబర్ ఆఖరిలో ఒక యాప్ వస్తుంది, FTBS. అందులో ఇలాంటి కరెక్షన్ చేసిన బైబిల్ వస్తుంది. ముందు ఇప్పుడు ఉంది కదా మీకు టీవీ సెల్ ఫోన్లలో ఉంటుంది సజీవ వాహిని అని, అలాంటిదే మేము తీయబోతున్నాం. అది తీసి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు పంపిస్తాం. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రింట్ చేయాలి.
వాళ్ళు ప్రింట్ చేయకపోతే ఒక సంవత్సరం ఆగి బతికుంటే 2026 ఎండింగ్ లోపల మరొక బైబిల్ వస్తుంది మీకు. బతికిస్తే మేము ఉంటే. ఇగో మా సహోదరులు అంతేనా కదా, ఒక ఆయన ఈ కర్నూలు జిల్లా వాసి, అసలు ఈ మీటింగ్ పెట్టడానికి కూడా కర్నూలు అబ్బాయి, ఆయనే ఖర్చు పెట్టుకున్నాడు. కొండాపూర్, అర్థమైందా? దీనికి సహకరించిన వాళ్ళందరూ వల్ల లోకల్, ఆ పేర్లు ఉన్న వాళ్ళందరూ కర్నూలు జిల్లా వాసులే, మేం కాదు. ఆయన కర్నూలే. అయినా జిల్లాతో సంబంధం లేదు, రాష్ట్రంతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, దేవునితో మనకు సంబంధం, దేవుని వాక్యంతో మనకు సంబంధం. కాబట్టి ఇలా బోధ చేసి ఇలా వాక్యాన్ని కనుక మనం విస్తరింపచేస్తే అది అద్భుతంగా ఉంటుంది. ఇలా సువార్త ఎలా దారి తప్పిందో పొద్దున మన తమ్ముడు చెప్పాడు. సువార్త అంటే ఏంటిది? యేసుక్రీస్తును దేవుడు లేపాడు. ఇది సువార్తలో మెయిన్ ఇంపార్టెంట్ విశ్వాసం. ఇప్పుడు బోధ ఎలాగుంది? యేసు ప్రభువే లేచాడు. యేసు ప్రభు స్వయంగా లేవలేదు, యేసు ప్రభును దేవుడు లేపాడు. దేవుడు అని పిలిపించుకోవడానికి అర్హత ఒకటి ఉంది. దేవుడు అని ఒకే ఒక్కరికి వాడాలి ఈ పదం. ఈ మనుషుల్లో ఎవరికి వాడకూడదు. ఎందుకంటే నేను దేవుడను, నేనే తప్ప వేరొక దేవుడు లేడు. నాకు ముందుగా లేడు, నా తర్వాత లేడు. అంటే నేను ఒక్కనే దేవుని అన్నాడు. ఆయన ఒక్కడే దేవుడుగా మనం నమ్మితే మరి యేసుక్రీస్తుని ఏమని నమ్మాలి? దేవుని కుమారుడు నమ్మాలి. అంతకంటే మించలేదు, వేరే ఆప్షన్ లేదు. ఆయనే చెప్పాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఏంది నేను అది నమ్మం. మేము ఏమని నమ్ముతాం? పాత నిబంధనలు ఉంటుంది, యెహోవా వేంచేస్తున్నాడు అని. కాబట్టి వేంచేసినాడు యెహోవాయే. అసలు నిన్నక్కడికి వెళ్ళి కంపేర్ చేసుకోమన్నది ఎవడు? మాట్లాడితే ఇక్కడ ఉంది, నేనే ఆయన. ఓకే, ఈయన ఆయనే. నీకెవడు చెప్పుడు? ఆయన నేనే ఆయన అనే సందర్భం ఏంటి? ఈయన నేనే ఆయన అన్న సందర్భం ఏంటి? సందర్భాన్ని చూడకుండా చదివి కలిపి చెరుపుతున్నారు వాళ్ళు. మనల్ని అంటున్నారు కలిపి. ఎలా సువార్త దారి తప్పింది, ఎలా వీళ్ళు తప్పించారు అని అంటే అపోస్తుల కార్యములు 20:28. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఉంచనో దాని గురించి దైవజనుడు అనేవాడికి ఇదిగో ఒక హెచ్చరిక చేశాడు. ఇంతకీ అక్కడ ఏమున్నది? దేవుడు అనగానే ఇప్పుడు రక్తం ఇచ్చినోడు యేసుప్రభువే కనుక యేసుప్రభువే దేవుడు అంటున్నాడు. అంతే, ఇంకేం ఆలోచించడు. ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు ఆలోచించాలి. అపోస్తల కార్యాలు అది దీన్ని చెప్తే 2 తిమోతి 2:7 ఏముంటుందంటే, నేను చెప్పు మాటలు ఆలోచించుకోవాలి అని పౌలు గారు మనకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. అందాక వీడికి తెలియదు, ఎవడు చెప్పలేదు వీడికి, నాకు ఇక్కడ రాసింది కదా నేను అంటాడు. ఎలా సువార్త తప్పిపోయి భిన్నమైన సువార్త ఈ భూమి మీద ప్రకటింపబడుతుందో చిన్న ఉదాహరణ ఇస్తాను. ఆ దేవుడు అనే కింద ఒక ఫుట్నోట్ ఇచ్చి, మీ సెల్ ఫోన్లో దొరకదు, అది బైబిల్లో ఉంటుంది. ఉందా? ప్రభువు అని ఉంటుంది. ప్రభువు స్వరక్తమిచ్చే సంపాదించిన తన సంఘము అన్నాడు. ఇంతకీ ప్రభువులు, ప్రభు అనేది దేవుని కూడా ఉంది మరి, అవునా కదా? చాలా చోట్ల ప్రభువు అని బోల్డ్ ఉంటే అది దేవుడు, చిన్న అక్షరాలతో ఉంటే యేసు ప్రభువుకు వర్తిస్తుంది మామూలుగా. ఇప్పుడు దేవుడు స్వరక్తం ఇచ్చాడు అన్నాడు అనుకో, ఈరోజు దేవుడు అంటే ఈయనకి అర్థమైందా ఈ క్రైస్తవుడికి అనేది నా బాధ. మమ్మల్ని వ్యతిరేకిస్తున్నవారు కావచ్చు, తప్పుడు సువార్త, ఈ సువార్త అందని వారు కావచ్చు. దేవుడు ఎవరు ఇంతకు? అదే తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఆత్మ, అంటే శరీరము లేదు.
నిర్గమకాండంలో 2వ ఆజ్ఞ ఏంటిది? ఈ భూమి మీద ఏ రూపమునైనాను చేస్తూ, మనుషుల రూపం కానీ, జంతువుల రూపం కానీ, పురుగుల రూపం కానీ, అంత కదా ఏదైతే రోమాపత్రికలు చెప్పాడో ఏ రూపము దేవునిది కాదు. ఎందుకు? దేవునికి రక్త మాంసములు లేవు. దేవునికి గుర్తుపెట్టుకోవాలి విశ్వాసం. మనం విశ్వాసం ఏంటిది అంటే దేవుడు అనే వ్యక్తికి, శక్తికి రక్తము లేదు, మాంసం లేదు. మరి ఇప్పుడు దేవుడు రక్తం ఇచ్చాడు అని ఇక్కడ రాసింది కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాకు డౌట్ ఉంది బయట. ఎందుకంటే ప్రశ్న వేస్తేనే ప్రశ్నించే తత్వములో నుంచి సత్యం బయటకు వస్తుంది. కాబట్టి నాకు ఇదేదో డౌట్ ఉంది, మరి ఏం చేయాలి? నేను ఆ బైబిల్లో మరొక చోట ఎలా ఉందో వెతుక్కోవాలి, రూఢీ చేసుకోవాలి. తిమోతి పత్రిక ఉండదు, నువ్వు విన్నది రూఢీ చేసుకోవాలి. దానికి 2 సాక్ష్యాధారాలు వెతకాలి. ఆ 2 సాక్ష్యాధారాలు దీన్ని బలపరిస్తే దేవుడు రక్తం ఇచ్చాడని ఒప్పుకుంటాను. కానీ 2 కాదు కదా, ఒక్క సాక్ష్యం కూడా ఈ బైబిల్లో లేదు. దేవుడికి రక్తం ఉందని, దేవుడికి రక్త మాంసాలు ఉన్నాయని ఎక్కడా బైబిల్లో ఉండదు. ఒక్క చోట పడ్డది. అది కూడా ఫుట్ నోట్ ఇచ్చి కింద దేవుడు ప్రభు అని రాసినా మాకు అవసరం లేదంటాడు. యోహాన్ రాసిన సువార్త, యోహాన్ రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయనంటే దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో అంటున్నాడు. అంటే ఆ వెలుగు, ఇంకొక వెలుగు ఉంటుంది. యేసు ప్రభు కూడా లోకానికి దేవుడు వెలుగై ఉన్నాడు. మనం ఆ వెలుగులో ఉన్న ఈ వెలుగులో నడవాలి. మనం ఏ వెలుగు? యేసుక్రీస్తు అనే వెలుగు. ఆ వాక్యం అనే వెలుగులో మనం నడిచిన ఎడల దేవునితో, వితౌట్ జీసస్ క్రైస్ట్ యూ కాంట్ రీచ్ ద గాడ్. అంటే దేవునితో నువ్వు సంబంధం ఉండాలి అంటే మధ్యలో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. లేకుండా ఏది చెల్లదు. అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే యేసును మనం ఎలా గణపరచాలో దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు అబ్బా అన్న గట్టిగా చదివాడు. దేవునికి స్తోత్రం, నీకు వందనం. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి. ఇప్పుడు యేసు ప్రభువు దేవుని కుమారుడని, ఆ కుమారునికి మాత్రమే రక్తము మాంసాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? యోహాను గారు చెప్తున్నారు. ఏ యోహానైనా? యోహాను సువార్తలో ఎవరైతే యేసుక్రీస్తుడు దేవుని నమ్ముతారో వారికే నిత్యజీవం. ఎవరైతే యేసుక్రీస్తును దేవుని కుమారుడు నమ్ముతారో వారే దేవుని కుమారులు. అర్థమైందా? ఇన్ని రాసినోడు ఆయనే. ఆయన కూడా ఆయన రాసింది ఒకటి తప్పుపడింది. ఏంటిదంటే వాక్యము దేవుడై ఉండను అనేది ఒకటి. ఇన్ని రాసినోడు అది రాయడు కనుక అక్కడ కూడా తప్పు జరిగింది. ఆ తర్జుమాను కూడా చేసి నేను బైబిల్ సొసైటీ వారికి ఇచ్చాను. అది ఈ బుక్లో కూడా ఇచ్చాను. ఎక్కువసేపు చెప్పడానికి లేదు, చదువుకోండి. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? రక్తం. ఎవరిది? యేసు రక్తం. ఓకే, ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక లేదా పేతురు సాక్ష్యం చూద్దాం. ఇప్పుడు యోహాన్ తర్వాత పేతురు సాక్ష్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. వీళ్ళందరూ చెప్పింది తప్పు అవుతుందా? ఒక్క వచనాన్ని పట్టుకొని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే రని మీరు ఎరుగుదా? ఆల్రెడీ మీకు తెలుసు, మేము ప్రకటించాం. మేము ఎక్కడ దేవునికి రక్తము ఉన్నదని మేము ప్రకటించలేదు. మీకు ప్రకటించిందంత ఏంటిది? పేతురు చెప్తున్నాడు. మీరు ఎరుగుదురు కదా అంటే ఆల్రెడీ ప్రకటించాం. అంతేకాదు, మీరు దీనికి సాక్షులు.
కాబట్టి ఆయనే అమూల్యమైన రక్తము, అది క్రీస్తు రక్తము అంటున్నాడు. ఓకేనా అన్న చాలు. ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక 12 నుంచి 13వ అధ్యాయం 12వ వచనం. నేను ఇట్లు చూస్తున్నాను బైబిల్. కావున యేసు కూడా తన స్వరక్తము చేత శ్రమ పొందాను. చాలు. ఆలోచన చేస్తే గవిన్ అంటే దేవాలయం బయట యెరూషలేములో రోడ్డు మీద, వాట్ ఎవర్ ఇట్ మే బి, కలవరి కొండ మీద. కాబట్టి స్వరక్తము ఎవరు కార్చారు? యేసుక్రీస్తు స్వరక్తం. అది ఇప్పుడు 7వ అధ్యాయం 3 సాక్ష్యాలు చూపించిన అవసరం లేదు, కానీ సరే 9 అది 2వ అధ్యాయంలో ఉంటుంది, కానీ ఓకే. 2:14 ఆ పిల్లలు మరణం యొక్క జీవిత కాలమంతయు విడిపించుటకును మాంసములలో పాలివాడాయనో. అంటే రక్తమాంసములలో పాలివాడైన వాడు యేసుప్రభువే తప్ప దేవుడు కాదు. జాగ్రత్తగా వినాలి. 9వ అధ్యాయానికి వస్తే 2 చోట్ల బ్రహ్మాండంగా ఉంది. ఇది చెప్పి ఆ కరెక్షన్ చెప్తాను. 9వ అధ్యాయం 12వ వచనం కూడా ఉంటుంది, 12 ఉంటుంది, 14 కాక సారే పరిశుద్ధ స్థలములో చాలు స్వరక్తము. 14లో నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా క్రీస్తు యొక్క రక్తం. ఇన్ని వచనాలు క్రీస్తు యొక్క రక్తం, క్రీస్తు రక్తం, క్రీస్తు రక్తం అంటే నువ్వు అపోస్తల కార్యాలు 20:28లో దేవుని రక్తం అంటే చెల్తుందా? ఇది తప్పుడు సువార్త. అప్పుడేమని ఉండాలడా? ప్రభువు అంటే యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, లేదా దేవుని సంఘం అన్నారు అయితే. ఎందుకంటే దేవునిదే సంఘం, జీవం గల దేవుని సంఘం అని కూడా ఉంది బైబిల్లో, పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే క్రీస్తునే పెడదాం. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు మీరు అధికారులుగా, మీకు అధికారం దొరికింది, నాకు అధికారం దొరికింది. ఏ అధికారంతో బోధిస్తున్నాం అంటాడు ఒకడు. అవునా కదా? ఇది ఇశ్రాయేల్లో యూదులకేక మీరెవరయ్యా? మీరు భారతీయులు కదా, మీరెందుకు అంటారు? నేను భారతీయునే, నువ్వు భారతీయునే, ప్రపంచంలో ఉన్న అందరూ అన్ని దేశాల ప్రజలను పాపము నుండి విడిపించడానికి వచ్చాడు కనుకనే నేను కూడా అధికారంతో బోధిస్తున్నాను. నువ్వు వెళ్ళి ఇటలీలో చెప్పుకోమంటే అవునా? అమెరికాలో ఎందుకు చెప్పుకుంటాను? నేను నా దేశంలోనే ఉన్నది, నేనే వాళ్ళ కోసం అక్కడ ఉన్నారు. వెళ్ళాలంటే మన దేశం కూడా వెళ్ళమని బైబిల్లో ఉంది. కాబట్టి అపోస్తల కార్యాలు 20:28 ఎలా ఉండాలి? అవునా? ప్రభువు అంటే క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. ఇది ట్రాన్స్లేషన్ ఎర్రరే తప్ప తీసేతలేం, కలుపుతలేం, రైట్ వేలో. అవునా? ఇక మీ ఆర్సీఎం బైబిల్ ఉందా నీ దగ్గర? ఫోన్లో ఉంటే చదువు నాయన. ఆర్సీఎం వాళ్ళు తర్జుమా చేసుకున్నారు. మీరు ఇప్పుడు కర్నూలులో ఉంది కదా, కొంచెం ముందుకు పోతే అక్కడ మీకు ఆర్సీఎం బైబిల్ దొరుకుతుంది. అది తర్జుమా చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? బైబిల్ చదివి బిషప్పులు తర్జుమా చేశారు. ఈ బైబిల్ ఎవరు తర్జుమా చేశారంటే బాపనోళ్ళు తర్జుమా చేశారు. భాషా జ్ఞానం తెలిసిన వాళ్ళు చేశారు. వీళ్ళు రెవరెండులు కాదు, ఎవడు కాదు, బిషప్లు కాదు. ఈ బైబిల్ బాలి అనే బిషప్ చేశాడు. ఇది ఆయన అక్కడ లండన్లోకి వెళ్ళి ఒరిజినల్ ప్రతులు చూశాడు, ఇటలీలోకి వెళ్ళి చూశాడు. తిరిగిన ఆయన తెలుగు బైబిల్ను ట్రాన్స్లేట్ చేశాడు. మీ విషయమై జాగ్రత్త పడుడి, పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూసుకొనుడి,
దేవుడు బా దేవుడు సొంత కుమారుని రక్తము ద్వారా తనకు సొత్తుగా చేసుకొనిన దైవ సంఘమునకు కాపరులుగా ఉండుడ్డి అన్నాడు. అంతే. ఆలోచన చేస్తే, ఎందుకంటే నీకు అర్థం కాకపోతే పక్క తెలుగుకి వెళ్ళి, తెలుగులోనే 5 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. మనకు దిక్కెలా అంటే ఈ బైబిల్ సొసైటీయే మనకు దిక్కైపోయింది కాబట్టి అందరూ ఈ బైబిల్ వాడుతున్నారు. కానీ ఇంకా 4-5 ట్రాన్స్లేషన్స్ వచ్చాయి, మంచి ట్రాన్స్లేషన్స్. కానీ అధికారం మాదంటున్నారు కనుక వీళ్ళు ప్రింట్ చేస్తేనే కొంటారు ఇప్పుడు జనాలు. అలా మైండ్లో అయిపోయింది అట్లా. కాబట్టి తర్జుమా చేయవలసింది కూడా వీళ్ళే. నేను బెంగళూరుకి వెళ్ళాను స్వయంగా, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడొచ్చాను. నేను తర్జుమా చేసినవన్నీ మా సహోదరులు నవీన్ ఉన్నాడు, రాజేష్, అవునా కదా, ఫోటోలు ఉన్నాయి, మేము వెళ్ళి సమర్పించాము. ఈ ఆంధ్రాలో గుంటూరులో ఉంటుంది మీకు బైబిల్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర, అక్కడికి పంపించాను. సికింద్రాబాద్లో ఉంటుంది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని, అక్కడి కూడా పంపించాను. 3 చోట్లకు పంపించాను ఏమేమైతే తర్జుమా చేసాము. అలాగే ఫిలదెల్ఫియా బాప్టిస్ట్ చర్చ్ అని అమెరికాలో ఉంటుంది, అది తెలుగు సంఘం మన దగ్గర సిటీలో ఉన్నది. వాళ్ళకిచ్చి వాళ్ళకి పంపించాను, రిటర్న్గా పంపాను. ఇవన్నీ ఈ రోడ్డు మీద వాళ్ళతో నాకు అనవసరం, వీటితో ఎవరితో వాదించదలుచుకోలేదు, డిబేట్ చేయదలుచుకోలేదు. అందుకే నేను ఎవరితో డిబేట్ చేయనని చెప్పేశాను. ఎవరికి ప్రశ్నలు జవాబులు కూడా చెప్పను కూడా అన్నాను. ఎందుకంటే చెప్పితే వినే రకం కాదు మీరు. ఈయన చెప్పిన అనుకో, క్రీస్తు స్వరక్తం ఇచ్చాడు అని అన్నాను అనుకో, మళ్ళా వాడు ఎక్కడికో వెళ్ళి మోసే ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోతాడు. ఎవడరా నీకు చెప్పింది? అక్కడికి వెళ్ళి చూసుకోమన్న కొత్త నిబంధనలో ఏముందో దానికే సాక్ష్యం దొరుకుతుంది, దీనికే సాక్ష్యం దొరుకుతుంది. 2 సాక్ష్యాధారాలతో మనం బైబిల్ను సరి చేసుకోవచ్చు. ఆ అధికారం మనకే ఇచ్చాడు దేవుడు, దైవజనుడికి ఇచ్చాడు. చూద్దామా, ఆ అధికారంతో నేను తర్జుమా చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు పలానాయన గొప్పడు, ఆయనతో నాకు పోలికే లేదు, అవునా కదా. నేను చిన్నప్పుడు బాక్సింగ్ సంఘంలోకి వెళ్ళేవాడిని, 15 సంవత్సరాలు ఉన్నాను అందులో. ఆ డిసిప్లిన్ అది చూస్తే నాకు ఆశ్చర్యం వేసేది. నేను ఇప్పటికీ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాను, కింద కూర్చొని తింటాను. అక్కడ నేర్చుకున్నాను, అది అర్థమైందా లేదా. కానీ ఈ ఫిజికల్ డిసిప్లిన్ కాదు ఇక్కడ కావాల్సింది, ఆత్మీయంగా నువ్వు ఎదగాలి, శరీర సంబంధంగా కాదు. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆత్మీయంగా ఎదగాలి. కాబట్టి ఆత్మీయంగా వెళ్ళాలంటే బైబిల్ చదువుకోవాలి. మనం బాక్సింగ్ మీద ఆధారపడడానికి వీల్లేదు, మళ్ళీ లేకపోతే ఇంకెవరి మీద ఆధారపడడానికి వీల్లేదు, లేకపోతే పిడి సుందర్రావు మీద ఆధారపడడానికి వీల్లేదు. మనుషులు నీతితో చెప్తున్నారు, నేను మనిషినే, నా నీతి కూడా కలపవచ్చు. కాబట్టి మీరేం చేయాలి? బైబిల్ చదవాలి. జానేం గొప్పవాడు కాదు, ఏమే అందరము పాపము చేసి, అవునా కదా, ఆలోచన చేస్తే అందరం, కానీ దేవుని ఆత్మతో నడిపించబడి అర్థం చేసుకొని ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు ఎక్కడైనా పడిపోవచ్చు, అవునా కదా. చెప్పాడు కదా యోహాన్లోనే, ఆయన వెలుగులో ఉన్నాడు, మనం వెలుగులో ఉన్నాం, ఈ వెలుగులో నడుస్తున్నాం. అయినా మనకేం కావాలి? యేసు రక్తం అవసరం. దట్ ఈజ్ బైబిల్. అది విశ్వాసం, అది యేసుక్రీస్తును హెచ్చించటం. ఈ ప్రతి ఒక్కడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తుని తగ్గిస్తున్నాడు. ఆయన అర్థమైందంటే యేసుక్రీస్తుని ఎక్కడ తగ్గించాను ఇప్పుడు? యేసుక్రీస్తు, ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏంటో తెలుసా? ఈరోజు ఈ ఎవరు స్వస్థతల గురించి, తప్పుడు సాక్ష్యాలు చెప్పుకున్న వాళ్ళ గురించి ఒక్క మాట వింటే చచ్చిపోతారు మీరు. ఎందుకంటే యేసుక్రీస్తు పవర్ ఎలాంటిది అంటే, ఈరోజు బోధకులు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి చేస్తున్నారు చూడు, యేసు ప్రభువుని నమ్ముకో నీ రోగం పోద్ది, అవునా కదా. మా సంఘానికి 10,000 ఇవ్వు, నిన్ను ₹1,00,000 ఇచ్చి దీవిస్తాడు. ఇవే కదా బోధలు. నీ దశంభాగం ఇవ్వు, ఇస్తే ఏం చేస్తాడు? ఆకాశ వాకిళ్ళు విప్పి, అది ఎవడికి చెప్పాడు? నీకు లేదు. ఆకాశ వాకిళ్ళు విప్పు అనేది నీకు లేదు, అది ఇశ్రాయేల్లోకి. నీకేముంది? నీ ఆస్తినంతా అమ్మి బీదలకి ఇచ్చి నువ్వు వచ్చినాను, నువ్వు ఉన్న ఆస్తిని అమ్మమంటున్నాడు. అంటే నేను ఇప్పుడు సేవకు 10,000 ఇచ్చాను అనుకో,
నా బ్యాంకు బ్యాలెన్స్లో 10,000 బొక్క, 20,000 రావు, 1,00,000 రావు, 10,000 మైనస్ అవుతాయి. అది విశ్వాసం, అది బోధ, అది సువార్త. దారి తప్పింది. ఇప్పుడు నువ్వు 10,000 ఇవ్వు, నీకు 1,00,000 ఇస్తాడంటాడు. బైబిల్లో లేదు అది. నువ్వు యేసుక్రీస్తు దగ్గర వచ్చేసరికి నీకు ఎంత ఆస్తుందో మొత్తం అమ్మేయి, 100% నాకు ఇచ్చేయమన్నాడు అనుకో. ఈరోజు ఎవడన్నా చర్చికి వస్తాడా? కానీ రావాలి. ఇదంతా అమ్మితే కదా పరలోకం పోయేది. ఎవడో మూట కట్టుకొని పోతుండట. నిన్ననే మన కార్టూన్ పెట్టాడు, మొత్తం బ్యాగులు వేసుకొని పోతున్నాడు రూపాయలు. ఈవెన్ నరకానికి పోతున్నాడు, పరలోకం లేదాడ. దయ్యంగా నల్ల బొమ్మేసి పెట్టాడు. ఈ డబ్బు నరకానికి కూడా వీల్లేదు, పెట్టే బ్యాగులు బయటపడే అంటున్నాడు. అంటే నువ్వు నరకానికి పోయినా ఈ ఆస్తిని ఎంబడి రాదు, పరలోకం పోయినా నీ ఆస్తిని ఎంబడి ఇక్కడ వదిలిపెట్టవలసిందే. సచ్చినాక వదిలేస్తే బతుకుండా వదిలే అన్నాడు దేవుడు. అది సువార్త, అది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. ఈ విశ్వాసంలో బలపడండి, యేసుక్రీస్తుని కనపరచండి. ఎందుకంటే యేసుక్రీస్తే మనకు దిక్కు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా దేవుని వైపు చూడమనలేదు. దేవుని వైపు వాళ్ళకే శాత కాలేదు, నీకు శాత కాదు. దేవుని చూడాలంటే చాలా కష్టం, నువ్వు చూడలేవు. అందుకే యేసు వైపు చూడమన్నాడు, నా వైపు చూడమనలేదు. నేను అంటున్నాను, ఈరోజు బోధకులు ఉంటాను, నా వైపు చూడు. నేను షెడ్డీతో వచ్చాను, చెప్పులు లేకుండా వచ్చాను. ఈరోజు ఏసీ కారులో తిరుగుతున్నాను, ఏసీ చర్చి కట్టాను. నా వైపు చూడు, నీలాగా దేవుడు నాలాగా నిన్ను దీవిస్తాడు. ఇది తప్పుడు సువార్త, దారి తప్పిన సువార్త. యేసు వైపు చూడండి అయ్యా, మనుషుల వైపు చూస్తారు. ఈ బోధ ఎవరు చేస్తున్నాడు? అలా దారి తప్పిన సత్య తప్పింది, తప్పించిన వాళ్ళు మనము, తప్పింది సువార్త. రైట్. అదే అప్పుడు ఇదే ప్రాబ్లం. టైటిల్ ఏమన్నామంటే సత్య సువార్త సత్యంగానే ఉంది, దారి తప్పించాం మనం. కాబట్టి దారి తప్పిన అదే, కానీ ఒరిజినల్గా అది. కానీ టైటిల్ ఏముంటుంది? తప్పిస్తే తప్పింది కనుక తప్పింది కదా. ఎట్లాగైనా తప్పింది అమల్లా లేదా? అది వాళ్ళ ఇంపార్టెంట్. ఎలా ఉంటుందంటే, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. నా చిన్నప్పుడు నేను స్వయంగా చేశాను. మా ఊరు ఆలేరు, సొంతూరు ఆలేరు, జనగామ. విన్నారో లేదా? సికింద్రాబాద్ రావాలంటే డబ్బులు లేవు. ఏమెక్కాల? టికెట్లెస్ ట్రావెలింగ్. టికెట్ తీసుకునేది లేదు. టీసీ కార్డు వస్తే బాత్రూంలో వదిలి మళ్ళీ అటు పోగానే మళ్ళీ బయటకు రావాలి. ఈ స్టేషన్ దిగి ఇంకో స్టేషన్లో ఎక్కాలి. స్టేషన్ బయటకు వచ్చి ఏమనాలి? దొంగ బండి ఎక్కువచ్చాదని తెలుసా అంటాడు. ఏమండి, బండి దొంగదా? అది టైటిల్, అది అర్థమైందా లేదా? బండి దొంగదా, ఈడు దొంగడా? మరి బయటకు వచ్చి ఏమంటావు? దొంగ బండి ఎక్కువ వచ్చాను అంటావే తప్ప నేను దొంగతనంగా వచ్చాను అంటాడు ఎవడన్నా? అది భాషా ప్రయోగం. అర్థమైందండి? అది అర్థం చేసుకుంటే వస్తుంది అట్లా. కాబట్టి మీరు కూడా సువార్తను దారి తప్పించారా? మీకు వినబడుతున్నది దారి తప్పిన సువార్త, లేకపోతే బైబిల్లో ఉన్న సువార్త? అదే మేము ప్రకటించిన, ఆల్రెడీ చెప్పేశాను. ఆల్రెడీ మరీ చెప్తే ఏదో పని కట్టుకొని చెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే ఈరోజు దెబ్బలు తింటున్న పాస్టర్లు అందరూ, చంపబడుతున్న పాస్టర్లు ఈ కాలంలో అందరూ బైబిల్లోంచి బయటికి వెళ్ళి తప్పుడు సువార్త చెప్పినారు, దారి మళ్ళించారు. వీడియోలు చేసుకోవడం, యూట్యూబ్లలో కూర్చోవడం, చర్చ చేసుకోవడం, దానివల్ల డబ్బులు సంపాదించుకోవడమే తప్ప వాడు ఊర్లోకి రాడు. వస్తాడా? ఊర్లోకి వెళ్ళేది మనం, తన్నులు తినేది మనం, తప్పు చేసేది ఆడు. ఇప్పుడు మనమంతా వీడియోలు చూసిన అలవాటు పడ్డాం తప్ప బైబిల్ చూస్తలేడేవాడు. మొత్తం రాగానే టక్కుమని కొట్టగానే అమ్మా ఇంతమంది లైకులు ఉన్నాయి, మనం కూడా లైట్ కొడదాం. ఆడేం చెప్పిండో ఆమేన్ ఆమేన్ స్తోత్రం అంటాడు ఒక ఉత్తనే. అందుకని జాగ్రత్తగా మనం సువార్త ప్రకటిద్దాం, క్రీస్తును కనపడదాం, తద్వారా దేవుణ్ణి మహింపడదాం. ప్రార్థించుదాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ
మీ కుమారుడు మాకిచ్చిన వాక్యపు వెలుగులో మేము నడుస్తూ మీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసంతో సత్య సువార్తను ఎంతోమంది ఈ కాలానికి దారి తప్పించినటువంటి ఈ సత్య సువార్తను మరలా మేము దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపడిన ఈ బోధను మేము స్థిరపరచుచుండగా అనేక ఆటంకాలు వస్తున్నా అన్నిటినీ అందరినీ క్షమించి ఈరోజు కాకపోతే ఒకరోజైనా ఈ సత్యాన్ని గ్రహించేవారుగా ఉండగలుగునట్లు నీ కృప చూపుమని యేసు ప్రభు దివ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.